నీ అమ్మ కుక్క. ఒరే ఒరే సీను గిరే తొందరగా రండిరా, నాకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది రో. అరే ముందా ఏడు పాపి, ఏం జరిగింది ఆడవరా? ఆ పంది కుక్క కరిచింది బావా, చూడదు. అరే బా, నిన్ను కరిచింది పందా లేకపోతే కుక్కనా? నీ అబ్బా, TV9 రిపోర్టర్లో ఇంటర్వ్యూ చేస్తాడంటారా వీడు మరీ దారుణంగా. కరిచింది ఆ కుక్కే, బలిసిన కుక్క, అదిగో అదే. హలో, తేలుకుట్టిన దొంగలు అలా పారిపోతున్నావేందే? హలో, మంచిగా మాట్లాడు. దొంగ గింగ అంటే మర్యాదగా ఉండదు. నీకేందే మర్యాద? చూస్తే పెద్ద టెర్రరిస్ట్ లో ఉన్నావు. ఇదంతా అనవసరం. నీ కుక్క మా వాడిని కరిచింది. ముందు నష్టపరిహారం చెల్లించి ఎక్కడి నుంచి కదులు. మేమెవరో తెలుసా? మెర్సీ బార్ అసోసియేషన్ మెంబర్స్. నిషా బార్ తెలుసు, ఉషా బార్ తెలుసు, ఆఖరికి త్రిషా బార్ కూడా తెలుసు. నువ్వు ఆగరా. ఈ మెర్సీ బార్ ఏందబ్బా కొత్తగా? అక్క జర అడ్రస్ చెప్తా, సాయంత్రం పోతాం. అది సాయంత్రం అయితే మందు కొట్టే బార్ కాదు, సొసైటీకి సాయం చేసే బార్. హలో, మీకు బార్ ఉంటే మాకు బార్ ఉంది. మేము బార్ మెంబర్సే అమ్మా. ఇప్పుడు అదంతా అనవసరం. నీ కుక్క మా వాడిని గరిచింది. ముందు 10,000 ఫైన్ కట్టి ఇక్కడ నుంచి కదులు, లేదంటే దాన్ని వదిలే అది మేము తేల్చుకుంటాం. ఏం తేల్చుకుంటారు? పగకి పగ, రక్తానికి రక్తం, గాయానికి గాయం, ఇదే న్యాయం అంతే. అంటే కొడతారా? ఏ డౌటా? హలో, కుక్కను కొడితే కేసు అవుతుంది, మీ బతుకు జైలు పాలవుతుంది తెలుసా? చూసేవరా గిరి, కుక్కను కొడితే కేసు అవుతుందంట. అదే కుక్క మనల్ని గరిస్తే నో చట్టం నోలా. ఇది సొసైటీ. వాటే పిటి. ఇక్కడ ఒక మనిషికి తప్ప అన్నిటికీ సెక్యూరిటీ ఉందిరా. ఒరేయ్, నొప్పితో చచ్చిపోతున్నాను రా. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏ నీతో కాదు గానీ దీన్ని ఇచ్చి మేమేం తెలుసుకుంటాం. ఏయ్, ఏంటి గొడవ? ఏయ్, దానికంటే టచ్ చేసారా కోటికి ఇడుస్తాను. కుక్క విశ్వాసానికి మారిపోయారు, అభిమానానికి అర్థం కుక్క. అవునండి, 100% మీరు చెప్పింది నిజం. కుక్క సాధు జంతువు, దాన్ని ఎవరేం చేయనంత వరకు అది ఎవరినేం చేయదు. మీ వాడు దాన్ని ఏదో చేసుంటాడు, అందుకే అది రియాక్ట్ అయింది. మీరు చాలా జీనియస్ అండి, ఎగ్జాక్ట్ గా చెప్పారు. మొన్న నిన్నో మావాడు దాన్ని కొట్టాడు, కొరికాడండి. చూడండి చూడండి దానికి ఎంత పెద్ద గాయం అయిందో. చూడండి వాడి పళ్ళు ఎర్రగా ఎంత డేంజరస్ గా ఉన్నాయో. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని త్వరగా వెళ్ళి టీటీ ఇప్పించి దానికి ట్రీట్మెంట్ చేయించండి. నమస్తే అండి, ఉంటామండి. అరే సీను, మా నాన్న దుబాయ్ వెళ్ళాడన్న ఆనందంలో 500 తీసుకుని పార్టీ చేసుకుందామని వస్తుంటే ఆ దిక్కుమాలి కుక్క కరిచిందిరా. అయినా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నాకు ఇవ్వాల్సింది పోయి నా దగ్గర డబ్బులు తెప్పేసి వాళ్ళకి ఇచ్చేవేంట్రా? ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? నేను చేయిస్తారా? పార్టీ ఎవరు ఇస్తారు? నేను ఇస్తారా?